హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. జుట్టు రాలిపోవడం, చుండ్రు, పలచటి జుట్టుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఒక బెస్ట్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని షేర్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కోకోనట్ ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం ఆముదం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇలా 3-4 కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ఆనియన్ ముక్కలు, వెల్లుల్లిపాయ ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి ఇలా పీల్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న అలోవెరాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అలోవెరా జుట్టుకి తేమను అందిస్తుంది, హెయిర్ డ్రై అవ్వకుండా స్మూత్గా చేస్తుంది. అలాగే ఎర్రమందార పువ్వుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ మందారం దొరికితే అవి యాడ్ చేసుకోండి. నేను ఇలా డ్రై చేసిన మందార పువ్వులను యూస్ చేస్తున్నాను. ఈ మందార పువ్వులు యూస్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. అలాగే గులాబీ రెక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది స్కాల్ప్ని స్మూత్గా చేస్తుంది, జుట్టు మృదువుగా ఉంటుంది. అలాగే రోజ్మెరీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది హెయిర్ పెరుగుదలకు, జుట్టు రాలకుండా చేయడంలో, అలాగే తలకు రక్త ప్రసరణ బాగా జరగడంలో సహాయపడుతుంది. జుట్టు వేర్లను దృఢంగా చేయడంలో, చుండ్రు తగ్గించడంలో, హెయిర్ పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. హెయిర్కి సహజమైన పోషణను అందిస్తుంది. అలాగే 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి జుట్టు వాల్యూమ్ని పెంచుతాయి, హెయిర్ బాగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మెంతులు చుండ్రును తగ్గించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టుకి మంచి షైనింగ్ని ఇస్తాయి. అలాగే ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ బాగా చేస్తుంది. అలాగే పెద్ద ఉసిరికాయలని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ రా ఉసిరికాయలు ఉంటే అవి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ డ్రై చేసుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు జుట్టుకి సహజమైన పోషణను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు నల్లంగా దట్టంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే కొన్ని లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. లవంగాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, జుట్టు మూలాలను స్ట్రాంగ్గా చేస్తాయి. అలాగే మనం ముందుగా వేసుకున్న ఉల్లిపాయ జుట్టు కుదుళ్లకు పోషణను అందించి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే అల్లం స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వీటన్నిటిని ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి మొత్తం ఈ కోకోనట్ ఆయిల్లో, క్యాస్టర్ ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఇది ఒక స్ట్రైనర్తో వడకట్టుకున్న తర్వాత ఒక బాటిల్లో లేదా స్ప్రే బాటిల్లో వేసుకొని యూస్ చేసుకోండి. వారంలో 2-3 సార్లు ఈ ఆయిల్ని యూస్ చేసినట్లయితే హెయిర్ కావాల్సిన పోషణ లభిస్తుంది. మందార పూలు, గులాబీ రేకులు, అలోవెరా, అవిసె గింజలు, కలోంజీ, మెంతులు, లవంగాలు, ఉల్లిపాయ, అల్లంతో తయారైన ఈ ప్రత్యేకమైన హెయిర్ ఆయిల్ జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.